దత్తాత్రేయ గారు చాలా యంగేజ్లోనే మీరు రాజకీయాల్లో ఉన్నారు. పిల్లల్ని మిస్ అవుతున్నాము అనే ఒక సంఘర్షణ అనిపిస్తూ ఉండేదా మీ మనసులో ఏమన్నా? ఎప్పుడు మిస్ కాలేదు. ఎందుకంటే మ్యారేజ్ అప్పుడే నేను మా శ్రీమతి చెప్పిన నా కార్యము ప్రజా కార్యం, నేను ఎక్కువగా కుటుంబం వెళ్తూ ఉండలేను, నా పని నాది, మీ పని మీది చెప్పాను. కాబట్టి నేను ఏ రోజు ఒక రోజు కూడా ఘర్షణ అనేది ఎక్కడ లేదు, సమన్వయం చేసుకుంటూ పోయినా. ఎన్ని కార్యాలు వచ్చినా మా చుట్టాలు బంధువులు అది నేను ఇలా అని చెప్పేసి మా చుట్టాలను బంధువులను పక్కన పెట్టలేదు. మా అన్న పిల్లలను కానీ మా తమ్ముని పిల్లలను కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మొత్తం నేనే వాళ్ళని చూసుకున్నాను. ఎవరి పెళ్ళికి కానీ ఎక్కడ కానీ బయట వాళ్ళ పెళ్ళి లేకపోతుంటే మా వాళ్ళ పెళ్ళి కూడా పోయేవాడు. సో ఆ రకంగా నేను దాంతో తృప్తి పడ్డాం. కానీ ఎక్కువ ఆస్తి కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి అని మా శ్రీమతి కూడా అడగలేదు. పిల్లలు కూడా మమ్మల్ని ఏం అడగలేదు, ఏం అడిగేవాళ్ళు వాళ్ళు ఇవి కావాలి చేయాలని వాళ్ళు కూడా అడగలేదు. మాదే లేదు కూడా లేదు. కాబట్టి ఆ రకంగా ఒక ఆప్యాయత ప్రేమ ఉండేది. దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చిన్న పిల్లలు తర్వాత ఏంటంటే నేను 2004లో నేను పార్లమెంట్కు ఓడిపోయాను, మంత్రిగా ఉండే. ఓడిపోయిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ వాకింగ్ యూనివర్సిటీలో చేసేవాడిని. అప్పుడు వీళ్ళకి సెలవులు ఉన్నప్పుడు నా వెంబడి వాకింగ్కి వచ్చేవాడు. ఆ వాకింగ్లో నాతోటి బాగా ఆప్యాయతోటి ప్రేమతో ఉండడం, వాకింగ్ అయిన తర్వాత కార్లు రావడం. ఆ కారులో ఉన్నప్పుడే నేను వాళ్ళకు కొన్ని శతకాలు చెప్పేవాడిని. సుమ శతకము, రామరామ శతకము, నరసింహ శతకం ఇట్లాంటివి చెప్పేది తొందరగా గ్రహించేవాళ్ళు. పిల్లలు నాకు మళ్ళీ చెప్పేసేవారు. సో ఆ రకంగా ఒక ఆత్మీయత ప్రేమ అనేది ఉండే. కానీ మా శ్రీమతితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో నాకు ఇక్కడ ఎప్పుడు ఘర్షణ అంటూ రాలేదు. ఈవెన్ అనేక మంది నన్ను అనేక విధాలుగా మాట్లాడినా కూడా నేను ఏమనేవాడిని కాదు, నవ్వుతూ కూర్చునేవాడిని.